హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో లొకేషన్ చూసి మీరే గెస్ చేసేసి ఉంటారు నేను ఎక్కడికి వచ్చాను. సో తిరుపతిలో ఉన్న కపిల్ తీర్థానికి అయితే వచ్చానమాట. చాలా డేస్ అని చెప్పలేము కానీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానమాట. మళ్ళీ అంత టైం దొరకలేదు వచ్చేకి. సో చాలా ఇయర్స్ తర్వాత 2025 ఎండ్లో మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఈరోజు 31st డిసెంబర్ 2025 ఈరోజు మాకు ఎగ్జామ్ ఉండింది. సో 31st కాబట్టి 4 వరకే ఉండింది అనమాట కాలేజ్. ఇంకా ఎలానో 4 వరకే ఉంది కదా 31st. సో మా కాలేజ్ దగ్గరలోనే ఉంటుంది కపిల్ తీర్థం. సో వెళ్దామని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. మేము ఒకటే వెళ్ళలేం అంటే పంపిరు కూడా అనుకోండి. సో అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు మాతో. సో ఆంటీ వచ్చారు కాబట్టి మాకు దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోయింది అండ్ అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసాం. ఇంకా దాని తర్వాత అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట లోపలికి. ఇంకా నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కాబట్టి నాకైతే అసలు ఏం గుర్తు కూడా లేదు. అండ్ మళ్ళీ ఈ కపిల్ తీర్థం టెంపుల్కి వచ్చిన నా ఫ్రెండ్స్ వల్లే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళు అండ్ ఆంటీకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. లోపలికి వెళ్ళగానే ఇంకా శివుడి దర్శనం అయితే చేసుకున్నాం. మా ఫ్రెండ్ని వీడియో దిమ్మంటే క్రాస్గా దిమ్మంటే స్ట్రైట్గా తీసేసింది. ఇంకేం చేయలేక ఈ క్లిప్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఆ పిల్ల ఫీల్ అవుతుంది నేను కష్టపడి తీసినా నువ్వు యాడ్ చేయలేదని. సో ఇంకైతే అక్కడ దర్శనం చేసుకొని ముందరికైతే వచ్చేసాం. ఈ సీనరీ కోసం చాలా ఇయర్స్ నుంచి లైక్ రీల్స్లో దాంట్లో చూస్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు డైరెక్ట్గా చూసాను. రీల్స్లో కన్నా ఫొటోస్లో కన్నా డైరెక్ట్గా చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే మీ అందరూ ఆ ప్లేస్ని. మళ్ళీ ఇంకా కింద కొంతసేపు ఇక్కడే కూర్చొని ఆ వాటర్లో కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ వ్యూని ఎంజాయ్ చేసేసాం. ఇంకా అక్కడ దర్శనం చేసుకుందామంటే చాలామంది ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకుందామని అక్కడ పైన నరసింహస్వామిది కూడా ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. సో మళ్ళీ వచ్చేసాం కిందకి. ఇంకా తక్కువ మందే ఉన్నారనేసి ఆ వాటర్లోకి వెళ్ళి కొంతసేపు మళ్ళీ వీడియోలు తీసుకున్నాం. ఇంకా బయటికైతే వచ్చేసాం అనమాట. లోపల చూసుకొని కపిల్ తీర్థం లోపల వస్తూ ఉండే దారిలో నాకు ఈ పిల్లి కనిపించింది అనమాట. నాకు పిల్లిలు అంటే చాలా ఇష్టం. అండ్ నాలాగే ఎవరికైనా పిల్లిలు అంటే ఇష్టం, క్యాట్ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నేను ఆ పిల్లిని చూసి ఆగలేక వెళ్ళి ఆ పిల్లితో కొంతసేపు మాట్లాడేసి ఆడుకొని వచ్చేసాను అనమాట. ఇంకా వస్తూ ఉంటే కోతులు కనిపించాయి, బ్లాక్ ఫేస్ కోతులు. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ కపిల్ తీర్థంకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు కోతులు కనిపించడం లేదని. లాస్ట్కి కనిపించేసే ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా ఆ కోతులను చూసి కొంచెం హ్యాపీగానే ఫీల్ అయినా. కానీ నాకు కోతులు అంటే భయం. అలాగే ఎవరికైనా కోతులు అంటే భయం అయితే కామెంట్ చేయండి. సో ఇంకా అక్కడి నుంచి అయితే కపిల్ తీర్థం చూసుకున్నాం. సో ఇంకా బయటకి అయితే వచ్చేసాం. ఆంటీ అయితే ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్దామన్నారు కానీ టైం లేదా ఆంటీ అని చెప్పి ఇంకా తినేకైతే ఇంకా పోలార్ బేర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. తిరుపతిలో కొత్తగా ఓపెన్ అయిన పోలార్ బేర్. నేను కూడా చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా. సో దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోయాం లోపలికి. బయట నుంచి చూస్తే లైక్ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయేమో అనుకుంటారు కానీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. 150 లోపల కూడా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉందన్నమాట. మేము ముగ్గురం వెళ్ళాం కాబట్టి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని తినేసాం, షేర్ చేసుకొని. చాలా బాగుందన్నమాట టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, అలానే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చేయండి. ఇంకా అక్కడ తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. సో అదనమాట ఇవాళ వీడియో. నా 2025 అయితే ఇలా చాలా హ్యాపీగా ఎండ్ అయింది. అందరి దేవుళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని. మీ 31st 2025 ఎలా అయిందనేది కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి వెళ్ళి అయితే కేక్ కట్ చేసేసాం నైట్ 12 o'clockకి. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అదనమాట ఇవాళ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.